Next, binomial theorem for positive integral index. Okay, so the statement ఎలా ఉంటుంది? If n belongs to z plus means positive integer. n అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్, కామా x, a are real numbers. x, a belongs to real number set. Then x plus a whole power n. x plus a whole power n can be written as nc0 x power n into a power 0 plus nc1 x power n minus 1 into a power 1 plus nc2 x power n minus 2 a square and so on. The general term NCR x power n minus r a power r and so on. The last term NCN x power 0 a power n. Okay, so this is the statement for binomial theorem. Statement of binomial theorem for positive integral index. సో ఇండెక్స్ అంటే పవర్, పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అంటే n అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు x ప్లస్ ఏ హోల్ పవర్ n అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం ప్రూవ్ చేయాలంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా మనం ప్రూవ్ చేస్తాం. సో వీ కెన్ ప్రూవ్ దిస్ థియరం, వీ కెన్ ప్రూవ్ దిస్ స్టేట్మెంట్ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో ప్రూఫ్ మనం చూద్దాం. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే మనకందరికీ బాగా తెలుసు. సో ఇది ఒక 3 స్టెప్ ప్రొసీజరు. కేస్ 1లో n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, కేస్ 2 అంటే n ఈజ్ ఈక్వల్ టు k అయినప్పుడు ట్రూ అనుకుంటాం. కేస్ 3లో n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1కి మనం వెరిఫికేషన్ చేసుకుంటాం. సో అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా. కేస్ 1 n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనం LHSని RHSని రెండింటిని కూడా ఈక్వల్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా LHS. So this is our LHS. So put n is equal to 1. n place lo మనం 1 తీసుకుందాం. x plus a whole power 1 means it is nothing but x plus a. Okay. So RHS. So RHS లో n place లో 1 తీసుకోవాలి. So that is equal to 1C0 x power 1 a power 0 plus 1C1 x power 1 minus 1 a power 1. సో ఇంతవరకే వస్తుంది. n అనేది 1 కాబట్టి 1C0 తర్వాత 1C1. సో ఇది 1C2 అనేది మీనింగ్లెస్. n అనేది ఈ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటుంది, r వాల్యూ కంటే ఎక్కువగా ఉంటుంది, లేక ఈక్వల్ అన్నా ఉంటుంది. సో ఈ రెండు ఈక్వల్ అన్నా ఉండాలి, తక్కువ r వాల్యూ అనేది దానికంటే తక్కువ అన్నా ఉండాలి. సో 1 అంటే 1C1 వరకే పాసిబుల్ అవుతుంది. సో 1C0 అంటే 1, x పవర్ 1 అంటే x, a పవర్ 0 అంటే 1 ప్లస్ 1C1 ఈజ్ ఆల్సో 1. x పవర్ 0 మీన్స్ 1 పవర్ 0, a పవర్ 1 మీన్స్ a. సో టోటలీ ఇట్ ఈస్ 1 into x మీన్స్ x, 1 into a మీన్స్ a. సో x plus a. Therefore LHS is equal to RHS. Okay, LHS is equal to RHS. సో n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నామంటే 1C0 1C1 ఇంతవరకే వస్తుంది. సో దిస్ ఈజ్ కేస్ 1. నెక్స్ట్ we have to assume our statement is true for n is equal to k. So that is case 2. Let us see that. Okay, next case 2. Case 2. Let us assume our statement is true for n is equal to k. n is equal to k అయినప్పుడు మన స్టేట్మెంట్ ట్రూ అని చెప్పేసి మనం తీసుకుంటాం.
సో k కూడా ఒక న్యాచురల్ నెంబర్, ఒక ఇంటిజర్, ఒక పాజిటివ్ ఇంటిజర్. సో దెన్ అవర్ స్టేట్మెంట్ బికమ్ లైక్ దిస్: x ప్లస్ a హోల్ పవర్ k ఈజ్ ఈక్వల్ టు kc0 x పవర్ k ఇంటూ a పవర్ 0 kc1 x పవర్ k మైనస్ 1 ఇంటూ a పవర్ 1 kc2 x పవర్ k minus 2 a square plus and so on. General term kcr x power k minus r a power r and so on. Last term kck x power 0 a power k. Okay, so ఇది n is equal to k తీసుకోవడం వల్ల మన స్టేట్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ కేస్ 3. సో లెట్ us verify it is true for n is equal to k plus 1. సో n is equal to k plus 1 కూడా ట్రూ అవుతుంది అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఈ విధంగా తీసుకుంటాం. we take like this: x plus a whole power k plus 1 whole power n లో k plus 1 తీసుకున్నాం, and this can be written as x plus a whole power k into x plus a. సో పవర్లో ప్లస్ ఉంటే ఈ విధంగా మల్టిప్లై చేసుకోవచ్చు. a power m plus n, a power m, a power n. Okay, so now we have to multiply the statement x plus a whole power k with x plus a. ఈ యొక్క స్టేట్మెంట్ మొత్తాన్ని x plus a తో మల్టిప్లై చేసుకోవాలి. సో లెట్ us see that x plus a whole power k means kc0 x power k into a power 0 kc1 x power k minus 1 into a power 1 kc2 x power k minus 2 a square and so on. General term kcr x power k minus r a power r and so on. Last term kck x power 0 a power k. So this is x plus a whole power k. So and we have to multiply this with x plus a. ఈ మొత్తాన్ని కూడా మనం x plus a తోటి మనం మల్టిప్లై చేసుకోవాలి. సో లెట్ us see that how to multiply. Okay, let us see how to multiply this. సో ఈ ఫస్ట్ బ్రాకెట్ మొత్తాన్ని ముందుగా మనం x తోటి మల్టిప్లై చేయాలి. x తో కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ఫస్ట్ బ్రాకెట్ మొత్తాన్ని a తో మల్టిప్లై చేసుకుందాం. సో ముందు మనం x తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి x యొక్క పవర్ మాత్రమే చేంజ్ వస్తుంది. సో పక్కన ఉన్నటువంటి kc0 kc1 a అలాంటివన్నీ కూడా యాస్టీస్గా ఉంటాయి. సో x తో ఇంటూ చేస్తే x పవర్లో మాత్రమే చేంజ్ వస్తుంది. ఇక్కడ x పవర్ k తర్వాత ఒక నెంబర్ డిక్రీజ్ అయింది, x పవర్ k మైనస్ 1 x పవర్ k మైనస్ 2 k పవర్ x పవర్ అనేది ఒక్కొక్క నెంబరు డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. a యొక్క పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. a పవర్ 0 a పవర్ 1 a పవర్ 2 a3 అండ్ సో ఆన్ లైక్ దట్. ఓకే, సో ఫస్ట్ we have to multiply this bracket with x. So let us see that kc0 x power k into x. So bases equal, multiplication is there, powers are added. So x power k into x means x power k plus 1 into a power 0. So x తో మల్టిప్లై చేస్తే x పవర్స్లో మాత్రమే చేంజ్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టూడ్ హియర్. నెక్స్ట్ kc1 x పవర్. సో ఇక్కడ మనం చూస్తే స్టార్టింగ్ k ఉంది, తర్వాత k మైనస్ 1 అంటే ఒక్కొక్క నెంబరు డిక్రీజ్ అవుతూ ఉంది. సో మనకి స్టార్టింగ్ పవర్ k ప్లస్ 1, నెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క నెంబరు డిక్రీజ్ చేసుకుంటూ రాసుకోవడమే. సో k ప్లస్ 1 తర్వాత ఏమొస్తుంది k. ఓకే, ఒకవేళ ఇక్కడ చూసుకున్నా కూడా అదే వస్తుంది, x పవర్ k మైనస్ 1 ఇంటూ ఎక్స్. సో బేసెస్ ఈక్వల్ ఇంటూ చేసుకుంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం. k మైనస్ 1 అక్కడ ప్లస్ 1, సో -1 + 1 పోతే k. ఓకే, సో ఫస్ట్ పవర్ తెలిసిన తర్వాత
తర్వాత ఒక్కొక్క నెంబరు డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఎక్స్ పవర్ కే ప్లస్ 1. నెక్స్ట్ టర్మ్లో ఎక్స్ పవర్ కే వస్తుంది, ఇది ఏ పవర్ 1. నెక్స్ట్ KC2, ఈసారి ఎక్స్ పవర్ కే మైనస్ 1. సో కే ప్లస్ 1 ఒక నెంబర్ డిక్రీజ్ చేస్తే కే, ఇంకొక నెంబర్ డిక్రీజ్ చేస్తే కే మైనస్ 1 అట్లా. సో ఒక్కొక్క నెంబరు డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో 3 టర్మ్స్ ఆర్ ఎనఫ్. సో 3 టర్మ్స్ రాస్తే సరిపోతుంది. అండ్ సో ఆన్. నెక్స్ట్ జనరల్ టర్మ్ KCR ఎక్స్ పవర్, ఇక్కడ కే మైనస్ ఆర్, ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్. సో బేసెస్ ఆర్ ఈక్వల్ అండ్ మల్టిప్లికేషన్ ఈజ్ దేర్. సో పవర్స్ ఆర్ యాడెడ్ హియర్. ఓకే, సో ఇది జనరల్ కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా నోట్ చేసుకుందాం. సో మనం డిక్రీజ్ చేయలేము కదా ఇది. సో ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్ అక్కడ ప్లస్ 1, ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్ ప్లస్ 1. సో ఇంటూ ఏ పవర్ ఆర్. ఓకే, ప్లస్ అండ్ సో ఆన్. And so on. Last term KCK x into a power k. సో ఇక్కడ ఎక్స్ పవర్ 0 ఉంది, ఎక్స్ పవర్ 0 అంటే 1. సో దీన్ని మళ్ళీ మనం ఎక్స్తో ఇంటూ చేసుకుంటే ఒక ఎక్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఎక్స్తో మల్టిప్లై చేయగా వచ్చినటువంటి టోటల్ స్టేట్మెంట్ అది. నెక్స్ట్ ఏ తోటి మల్టిప్లై చేసుకోవాలి, ప్లస్. ఓకే, సో ఏ తోటి మనం మల్టిప్లై చేసుకుందాం ఈ ఎంటైర్ ఫస్ట్ బ్రాకెట్ని. సో ఏతో మల్టిప్లై చేస్తే ఏ యొక్క పవరే మారుతుంది, రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్. సో ఫస్ట్ టర్మ్ మనం చూసినట్లయితే KC0 ఎక్స్ పవర్ కే, ఏ పవర్ 0 అంటే 1. సో 1 ఇంటూ ఏ అంటే ఏ. నెక్స్ట్ KC1 ఎక్స్ పవర్ కే మైనస్ 1. సో ఏ పవర్ 1 మీన్స్ ఏ ఇంటూ ఏ మీన్స్ ఏ స్క్వేర్. నెక్స్ట్ KC2 ఎక్స్ పవర్ కే మైనస్ 2. సో ఏ స్క్వేర్ తర్వాత ఏమొస్తుంది, ఏ క్యూబ్. అండ్ సో ఆన్. KCR ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్, ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ, ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్ ప్లస్ 1. So bases are equal and multiplication is there, powers are added. Okay, plus and so on. KCK. So x power 0 means it is nothing but 1. So then alane note cheskundam, a power k into a. So bases are equal, multiplication is there, powers are added. Okay, x power 0 into a power k into a means a power k plus 1. కంటిన్యూషన్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది సింగిల్గా ఉంటుంది, KC0 ఎక్స్ పవర్ కే ప్లస్ 1 ఏ పవర్ 0. సో ఇలాంటి టర్మ్ ఇంకెక్కడా లేదు మనకి. ఓకే, సో ఎంటైర్ స్టేట్మెంట్లో ఎక్కడా లేదు. సో ఇది మనం యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేసుకుందాం. KC0 ఎక్స్ పవర్ కే ప్లస్ 1 ఇంటూ ఏ పవర్ 0. సో నెక్స్ట్ టర్మ్లో ఈ KC1 తర్వాత ఎక్స్ పవర్ కే ఏ పవర్ 1, ఇక్కడ కూడా ఎక్స్ పవర్ కే ఏ పవర్ 1, ఏ మీన్స్ ఏ పవర్ 1. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా దీనికి రిలేటెడ్గా ఎక్కడా లేదు, అందువల్ల ఇది సింగిల్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ బ్రాకెట్లో సెకండ్ టర్మ్, సెకండ్ బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్, ఈ ఎక్స్ పవర్ కే ఏ పవర్ 1 అనేది సేమ్ ఉంది. సో వాటి మనం కామన్ తీసుకోవాలి. ఓకే, టేక్ ఎక్స్ పవర్ కే and a power 1 as common, we get KC1 plus KC0. సో దీన్ని మనం కామన్ తీసుకుంటే ఈ పక్కన ఉండేటటువంటివి బ్రాకెట్లోకి వచ్చేస్తాయి, ఎక్స్ పవర్ కే ఇంటూ ఏ పవర్ 1. నెక్స్ట్ ఫస్ట్ బ్రాకెట్లో థర్డ్ టర్మ్, సెకండ్ బ్రాకెట్లో సెకండ్ టర్మ్. ఓకే, సో ఇవి కూడా సేమ్, ఎక్స్ పవర్ కే మైనస్ 1 ఏ స్క్వేర్. సో దీన్ని కూడా మనం కామన్ తీసుకోవాలి. కామన్ తీసుకుంటే KC2 ప్లస్ KC1, KC2 ప్లస్ KC1 ఎక్స్ పవర్ కే మైనస్ 1 ఏ స్క్వేర్. ఓకే, సో స్టార్టింగ్లో మనం 3 టర్మ్స్ రిప్రజెంట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత జనరల్ టర్మ్. సో జనరల్ టర్మ్ KCR ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్ ప్లస్ 1 ఏ పవర్ ఆర్. సో అది ఇటువంటిదే ఇక్కడ లేదు. సో ఇక్కడ ఎక్స్ పవర్ కే మైనస్ ఆర్ ఉంది, ఇక్కడేమో కే మైనస్ ఆర్ ప్లస్ 1 ఉంది.
సో ఇలాంటిది ఇక్కడ కావాలంటే దీనికంటే ముందు ఉంటుంది. ఓకే, సో దీనికి ప్రీవియస్ టర్మ్ అందులో ఇక్కడ x పవర్ k మైనస్ ఆర్ కదా, x పవర్ k మైనస్ ఆర్ ప్లస్ 1, ఇక్కడ a పవర్ r ప్లస్ 1 అంటే ప్రీవియస్ టర్మ్లో a పవర్ r. సో ఇలాంటిదే కావాలంటే దీనికి ప్రీవియస్గా ఉంటుంది. సో దాన్ని మనం చూపించాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటే చాలు. సో మనం దీన్ని కామన్ తీసుకోవాలి. సో KCR, సో దీనికి ముందు టర్మ్ కోఎఫిషియంట్ అంటే KCR మైనస్ 1, ఒక నెంబర్ డిక్రీజ్ చేసుకోవడమే. KCR మైనస్ 1 x పవర్ k మైనస్ ఆర్ ప్లస్ 1 a పవర్ r. ఓకే, సో దీన్ని మనం కామన్ తీయాలి, దీని పక్కన KCR. సో ఇక్కడ దీనికి ప్రీవియస్ టర్మ్లో ఉంటుంది ఇట్లాంటిది, దానికి కోఎఫిషియంట్ KCR మైనస్ 1. ఓకే, సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే 1 0 ఉంది, 2 1 అంటే 1 0 అంటే 1 మైనస్ 1, 1 1 మైనస్ 1, 2 2 మైనస్ 1, నెక్స్ట్ దాంట్లో 3 3 మైనస్ 1, 4 4 మైనస్ 1, అట్లానే జనరల్ టర్మ్లో r మైనస్ 1 ఆ విధంగా వస్తుంది. సో లాస్ట్ టర్మ్, సో ఇది కూడా మనకి సింగిల్గా ఉంటుంది, KCK x పవర్ 0 a పవర్ k ప్లస్ 1. సో ఇలాంటిది ఇక్కడ ఎక్కడా లేదు. సో అందువల్ల దీన్ని మనం యాస్టీస్గా నోట్ చేసుకుందాం, KCK x పవర్ 0 a పవర్ k ప్లస్ 1. సో ఇవి తప్పితే ఇంకేమీ రాయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనం లాస్ట్ స్టేట్మెంట్కి వచ్చేస్తున్నాం. సో లాస్ట్ స్టేట్మెంట్ అంటే ఇంకేం లేదు. సో మన ఒరిజినల్ స్టేట్మెంట్ x ప్లస్ ఏ హోల్ పవర్ nలో రైట్ సైడ్ ఎలా ఏదైతే ఉందో దాంట్లో మనం n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 పెట్టి యాస్టీస్గా రాసుకుంటే మన థీరం అనేది ప్రూఫ్ అయిపోతుంది. సో x ప్లస్ ఏ హోల్ పవర్ n మన ఒరిజినల్ స్టేట్మెంట్లో RHSలో n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్నే మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో లెట్ us see that. సో మనకి NC0 ఉంటుంది, n అంటే మనం k ప్లస్ 1 అని చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. సో మన ఒరిజినల్ RHSలో n ప్లేస్లో k ప్లస్ 1 తీసుకొని యాస్టీస్గా నోట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టూడ్ హియర్. సో NC0 మీన్స్ k ప్లస్ 1 C0, x పవర్ n మీన్స్ x పవర్ k ప్లస్ 1 ఇంటూ a పవర్ 0. నెక్స్ట్ NC1, n మీన్స్ k ప్లస్ 1, k ప్లస్ 1 C1 x పవర్ k ఇంటూ a పవర్ 1. నెక్స్ట్ NC2, k ప్లస్ 1 C2 x పవర్ k మైనస్ 1 ఇంటూ a స్క్వేర్ and so on. General term NCR, k plus 1 CR, k plus 1 CR x power k minus r plus 1 or k plus 1 minus r ఏది రాసినా ఒకటే, a power r and so on. Last term NCN means k plus 1 C k plus 1 x power 0 a power k plus 1. ఓకే, సో ఇట్లా మల్టిప్లై చేసి కామన్ తీసిన తర్వాత రాయవలసిన స్టెప్ ఏంటిదంటే మన ఒరిజినల్ RHSలో n ప్లేస్లో k ప్లస్ 1 తీసుకొని యాస్టీస్గా నోట్ చేయటమే. ఓకే, సో అంటే దీని నెక్స్ట్ స్టెప్ ఇలానే వస్తుంది, దాన్ని మనం ఆ విధంగా చూసుకొని రాసుకుంటున్నాం. సో మరి ఓకే, ఇలా ఒరిజినల్ RHSలో n ప్లేస్లో k ప్లస్ 1 తీసుకొని రిప్రజెంట్ చేసిన తర్వాత ఈ విధంగా నోట్ చేయాలి. KC0 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 C0 ఈజ్ ఈక్వల్ టు 1. దీస్ టూ ఆర్ ఈక్వల్. సో రెండు కూడా 1కి ఈక్వల్. సో NC0 అంటే 1. సో ఆ విధంగా C0 అంటే 1 వస్తుంది, n ప్లేస్లో ఏమున్నప్పటికీ. KC0 అంటే 1, k ప్లస్ 1 C0 అంటే 1. అట్లానే KC1 ప్లస్ KC0 అనేది ఈ విధంగా వస్తుంది, k ప్లస్ 1 C1, k ప్లస్ 1 C1. అట్లానే KC2 ప్లస్ KC1, k ప్లస్ 1 C2. సో వీటన్నిటికీ సంబంధించిన కామన్ ఫార్ములా KCR ప్లస్ KCR మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 CR. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు రైట్ హియర్ KCR ప్లస్ KCR మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 CR, where r is equal to r starts from 1 to k. సో r అనేది 1 దగ్గర నుండి k వరకు వస్తుంది.
సో దిస్ ఈస్ ద మెయిన్ ఫార్ములా హియర్. సో ఈ బ్రాకెట్లో ఉన్నవి ఈ విధంగా మారిపోవడానికి సంబంధించిన ఫార్ములా KC1 ప్లస్ KC0 అంటే 1 మైనస్ 1, KC1 ప్లస్ KC1 మైనస్ 1, KC2 ప్లస్ KC2 మైనస్ 1, నెక్స్ట్ KC3 ప్లస్ KC3 మైనస్ 1, అట్లానే జనరల్ టర్మ్లో KCR ప్లస్ KCR మైనస్ 1 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు K ప్లస్ 1 CR. సో పర్మిటేషన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఫార్ములా అది, దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. అట్లానే లాస్ట్లో KCK is equal to K plus 1 C K plus 1. Its value is also equal to 1. So NC N అంటే 1. సో N ప్లేస్లో ఏమున్నప్పటికీ KCK N వాల్యూ R వాల్యూ రెండు సేమ్ ఉంటే దాని వాల్యూ అనేది 1. ఓకే, సో ఒరిజినల్ RHSలో N ప్లేస్లో K ప్లస్ 1 తీసుకొని ఇలా స్టేట్మెంట్ మొత్తం రాసిన తర్వాత చివరిలో ఇవి మెన్షన్ చేస్తే మన థీరం ప్రూవ్ అయినట్టే. So it is true for n is equal to K plus 1, hence it is true for all values of n by the principle of mathematical induction. Okay, so that is the theorem.